తెలుగు క్రిస్టియన్ లిటరేచర్. హాయ్, వెల్కమ్ టు తెలుగు క్రిస్టియన్ లిటరేచర్. ఇప్పటి వరకు మన టీసీఎల్ ఛానల్లో మీకు తెలుగులో లభించే వ్యాఖ్యాన గ్రంథాలను, స్టడీ బైబిల్స్ అధ్యయన గ్రంథాలను తెలియజేశాము. వాటి గురించి రివ్యూ కూడా ఇచ్చాము. మాకు ఇప్పుడు ఎక్కడా దొరకని కామెంటరీస్ కూడా చాలా ఉన్నాయి. ఒకవేళ అవి మాకు లభిస్తే వాటిని కూడా మన ఛానల్లో మీకు తెలియజేస్తాము. సో మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు తెలుగు బైబిల్స్లో కొరియన్ ప్రింట్, చైనా ప్రింట్, ఇండియన్ ప్రింట్, వివిధ రకాల పేపర్ క్వాలిటీస్తో బైబిల్స్ ప్రింట్ అవుతూనే ఉంటాయి. అవి మనకు క్రిస్టియన్ బుక్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటూనే ఉంటాయి. వీటన్నిటినీ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ప్రింట్ చేస్తారు. కానీ ఇప్పుడు మేము మీకు తెలియజేసే బైబిల్ చాలా లేటెస్ట్గా ప్రింట్ అయిన బైబిల్. కొన్ని స్పెషల్ ఫీచర్స్తో ప్రింట్ అయిన ఈ బైబిల్ను క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్ వారు పబ్లిష్ చేస్తున్నారు. ఇందులో యూజ్ చేసిన బైబిల్ను ది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి అనుమతితోనే ప్రింట్ చేశారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ప్రింట్ చేయకపోయినా ఈ విధంగా వేరే వారు ప్రింట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు వారిని కూడా అభినందించక తప్పదు. ఈ డీసీఎల్ ఛానల్ తరపున బైబిల్ సొసైటీ వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము విశిష్ట ప్రత్యేకతలతో. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే, మొదటిది, కంటికి ఇంపైన అతిపెద్ద అచ్చు. తెలుగులో ప్రింట్ అయిన ప్రతి బిఎస్ఐ బైబిల్ దాని సైజును బట్టి టెక్స్ట్ ప్రింట్ అవుతూ ఉంటుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే సైజులో అక్షరాలు కనబడకపోతే కొంచెం పెద్ద అచ్చు కోసం బైబిల్ తీసుకుంటాం. కానీ అక్షరం సైజుతో పాటు బైబిల్ సైజు కూడా పెరుగుతుంది. అలా బైబిల్ సైజు పెరగకుండా రెగ్యులర్ సైజులోనే ఈ బైబిల్ పెద్ద అచ్చుతో ప్రింట్ అవుతుంది. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే బైబిల్ అచ్చు కంటే ఈ బైబిల్ అచ్చు పెద్దగా ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ కలిగిన బైబిల్ తెలుగులో ప్రింట్ అవ్వడం ఇదే మొదటిసారి. రెండవది, బైబిల్ పేర్లకు అర్థాలు. సాధారణంగా మనం యూజ్ చేసే తెలుగు బైబిల్లో బైబిల్తో పాటు బైబిల్ ఇంట్రడక్షన్ అండ్ కంకార్డెన్స్ చూస్తాం. కానీ ఈ బైబిల్లో డిఫరెంట్గా 3550 బైబిల్లోని పేర్లకు వాటి అర్థాలను ప్రింట్ చేశారు. ఇది కూడా ఏ బైబిల్లో లేని ఒక క్రొత్త ఫీచర్. మూడవది, మకుటములు మరియు అంశ విభజనలు. బైబిల్లోని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి సంఘటనను బట్టి, విషయాలను బట్టి, అంశాలను బట్టి ప్రతి ప్యాసేజ్ను విభజించి ఆ ప్యాసేజ్కు ఒక పేరు పెడతారు. వీటిని కాంటెక్స్టువల్ హెడ్డింగ్స్ లేదా అవుట్లైన్స్ లేదా సబ్జెక్ట్ హెడ్లైన్స్ అని పిలుస్తారు. ఇలాంటి ఫీచర్ ఎక్కువగా ఇంగ్లీష్ రెగ్యులర్ బైబిల్స్లో కనబడుతుంది. తెలుగులో అయితే స్టడీ బైబిల్స్లో కనబడుతుంది. కానీ తెలుగులో రెగ్యులర్గా యూజ్ చేసే బైబిల్లో మాత్రం ఇలాంటి ఒక ఫీచర్తో ప్రింట్ అయిన తెలుగు బైబిల్ ఇదే. దాదాపు 4420 సబ్జెక్ట్ హెడ్లైన్స్ ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ ఫీచర్ కూడా మనకు బాగా నచ్చుతుంది. బైబిల్ మ్యాప్స్. రెగ్యులర్ బైబిల్స్లో అయితే కొన్ని మ్యాప్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. కానీ ఈ స్పెషల్ బైబిల్లో దాదాపు 16 కలర్ఫుల్ మ్యాప్స్ ఉంటాయి. వాటి ద్వారా స్పష్టంగా మనం మ్యాప్స్ను ఫాలో చేయొచ్చు. సో ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన ఈ బైబిల్ను చూడగానే చాలా సంతోషం కలిగి మన తెలుగు బైబిల్స్ కూడా ఇంగ్లీష్ బైబిల్స్ మాదిరిగా డిఫరెంట్ ఫీచర్స్తో ప్రింట్ అవ్వడానికి డోర్స్ ఓపెన్ అయినట్లు ఒక మంచి ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే తెలుగులో ప్రింట్ అయిన బైబిల్స్ ఎప్పుడూ ఒకే మోడల్లో ప్రింట్ అవుతాయి. డిఫరెంట్గా ప్రింట్ అవ్వడం చాలా రేర్గా జరుగుతుంది. సో బిఎస్ఏ వారు కాకుండా క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్ వారు ఈ విధంగా ప్రింట్ చేయడం చాలా సంతోషంగానే ఉంది. మనం చాలా బైబిల్స్ కొంటూ ఉంటాము. కానీ ఇటువంటి ఒక బైబిల్ను కొన్ని యూజ్ చేయడం ద్వారా కూడా మనకు చాలా లాభాలు ఉంటాయి. ఈ గ్రంథాన్ని ప్రింట్ చేసిన క్రైస్తవ సత్య గ్రంథశాల వారికి నా ప్రత్యేక వందనాలు. ఇటువంటి ఒక స్పెషల్ బైబిల్ లేటెస్ట్గా ప్రింట్ అయిందని మన టీసీఎల్ ఛానల్ ద్వారా మీకు రికమెండ్ చేయడం చాలా మంచిదని భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి బైబిల్ మన దగ్గర ఉండటం ఎంతో అవసరం. సో కావలసిన వారు క్రైస్తవ సత్య గ్రంథశాల వారి హెడ్ ఆఫీస్ బ్రాంచెస్ను మీరు కాంటాక్ట్ చేసి ఈ బైబిల్ను కొనుక్కోవచ్చు. వారి కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇప్పుడే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్, బుక్స్ రివ్యూ కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
నలుగురికి ఉపయోగపడాలంటే మీ సహోదరులకు ఇప్పుడే షేర్ చేయండి. అందరికీ నా వందనాలు.